దేవుని వాక్యాన్ని మనం విందాం. 3 మాటలు చెప్పండి. ఆ 3 మాటల్లోనే ఈరోజు నా వాక్యం అంతా ఉంటుంది. మొట్టమొదటి మాట పడవేసిరి, రెండో మాట బయటకు వచ్చిరి, మూడో మాట హెచ్చింపబడిరి. ఇంకొంచెం గట్టిగా చెప్దాం, చాలామంది క్యాజువల్గా చెప్పారు, ఇంకొంచెం గట్టిగా పడవేయబడిరి, బయటకు వచ్చిరి, హెచ్చింపబడిరి. ఎవరైనా గుర్తొచ్చారా ఈ 3 మాటలు కనెక్షన్ ఉన్నవాళ్ళు బైబిల్లో? వండర్ఫుల్. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనబడే 3 యవ్వనస్తుల జీవితం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 3. ఇప్పుడు నేను చెప్పిన 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 21వ వచనం చదవండి. 3వ అధ్యాయం 21వ వచనం. వారు వారి అంగీలను నిలువటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను కూడా తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. మొదటి మాట వచ్చేసిందా? పడవేయబడిరి, లేదా వాళ్ళు వీళ్ళని పడేశారని. సెకండ్ వర్డ్, రెండో మాట చదువుదాం చూడండి. ఈసారి 26వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షద్రకు, మేషాకు, అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. రెండో మాట వచ్చింది అక్కడ, పడవేయబడిరి, ఆ తర్వాత బయటికి వచ్చిరి. మూడో మాట హెచ్చింపబడిరి. చివరి వచనం చదువుతున్న 30వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం. అంతట నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగో జీవితాన్ని 3 ముక్కల్లో మాట్లాడుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను. పడవేయబడిరి, బయటకు వచ్చిరి, హెచ్చింపబడిరి. హెచ్చింపబడడానికి దేవుడు వారికి ఇచ్చిన అవకాశాలు ఏంటి అంటే, ఒక శ్రమ, ఒక కష్టం. బహుశా నీవు కూడా ఈరోజు నీ భక్తి జీవితాన్ని బట్టి శ్రమ ఎదుర్కొంటున్నావా? ప్రభువును అంగీకరించినందుకు, విశ్వాసంలో స్థిరపడినందుకు ఒకవేళ శ్రమ అనుభవించే పరిస్థితి నీలో ఉందా? ఆ శ్రమ నిన్ను గొప్ప హెచ్చింపులోనికి నడిపించబోతుంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. God is going to exalt you through the suffering that you are facing today. దానికి ఉదాహరణ ఏమన్నా ఉందా అంటే వెస్లీ గారు అంటే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగమే గొప్ప ఉదాహరణ. నెబుకద్నెజర్ అనబడే రాజు బబులోను రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రోజులవి. ఉన్న పాటన అతనికి ఒక ఆలోచన కలిగింది, ఒక ప్రతిమను నిలబెట్టాలని, ఒక విగ్రహాన్ని నిలబెట్టాలని ఆలోచన కలిగింది. బబులోన్ దేశంలో ఒక మైదానం ఉంది, దాని పేరు దూరా. అందరూ చెప్పండి, దాని పేరేంటి? దూరా అనే మైదానం. అంటే పూర్వ దినాల్లో నెబుకద్నెజరు తన సంస్థానాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసి పరిపాలన చేస్తున్నాడో అక్కడికి ఒక 6 మైళ్ళ దూరంలో, అంటే ఒక 6 మైల్స్ ప్రయాణం చేస్తే ఓ పెద్ద మైదానం. ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే, ఆ మైదానం అట కొన్ని లక్షల మంది ప్రజలు ఒకే చోట చేరిన ఇంకా దానిలో ఇంకా ఖాళీ ఉండిపోద్ది అన్నాడు. అంత పెద్ద మైదానం దూరా అనే మైదానం. ఆ మైదానంలో ఒక విగ్రహాన్ని నిలవబెట్టాడు. దూరా అనే మాటకు ప్రాకారము గలది, ఫోర్టిఫైడ్ అని అర్థం. అలాంటి ప్రాంతంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. దాని ఎత్తు ఎంత అంటే బైబిల్ సెలవిచ్చింది 90 అడుగులట. చెప్పండి ఎంత? అంటే 10 అంతస్తుల బిల్డింగ్ ఎంత హైట్ అయితే ఉంటుందో అంత హైట్. అంటే సాధారణంగా దూరం నుండి చూస్తేనే కానీ అంత క్లియర్గా విగ్రహం కనబడదు. దగ్గర నుండి చూడాలంటే ఇలా పడుకుని చూడాలి. అంత ఎత్తు, 90 అడుగులు ఎత్తు విగ్రహాన్ని కట్టించాడు. దాని వెడల్పు ఎంత అంటే 9 అడుగులట. చెప్పండి, వెడల్పు ఎంత? 9 అడుగులు. అంటే 2 మనుషులను పడుకోబెడితే ఎంత పొడుగు వస్తుందో అంత. 9 అడుగులు విగ్రహం. ఆ వెడల్పు 90 అడుగులు. అంటే మీరు ఊహించవచ్చు, వాట్ ఎ మ్యాసివ్ స్టాచ్యూ ఇట్ వాస్, ఐడల్. అంత విగ్రహాన్ని నిలబెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఇక్కడ వాయిద్య కళాకారులు తమ యొక్క
ప్రతిభను ప్రదర్శిస్తూ ఉండగా, వాయిద్యాలు మోగించబడుతూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా ఆ విగ్రహానికి నమస్కారం చేయాలి. కొంతమంది ఏమంటారంటే బహుశా విగ్రహం నెబుకద్నెజరు తన రూపాన్నే విగ్రహంగా నిలవబెట్టాడని కొంతమంది ఏమో బహుశా తన రూపం కాకపోవచ్చు కానీ ఏదో ఒక మానవ విగ్రహం అయితే ఆయన నిలబెట్టి ఉంటాడని మరికొంతమంది. మూడవ అభిప్రాయం ఏంటంటే తల ఏమో మనిషి తల, మిగతా దేహం అంతా కూడా ఒక జంతువును పోలిన విగ్రహం ఏదైనా ఉండుండొచ్చు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అది ఎక్కడుంది ఆ విగ్రహం అనేది దాని గురించిన చిరునామా అయితే దొరకలేదు. కానీ బబులోను సామ్రాజ్యంలో ఎక్స్కవేషన్ జరుగుతున్నప్పుడు, ఎక్స్కవేటింగ్ అంటే ఆ రాళ్ళు మట్టి అంతా కూడా త్రవ్వి దానిలో దొరికిన పదార్థాలు కావచ్చు, రాళ్ళు కావచ్చు, రాతి పలకలు కావచ్చు, ట్యాబ్లెట్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద రీసెర్చ్ చేస్తుంటారు ఆర్కియాలజిస్టులు. బబులోను దేశంలో ఆర్కియాలజిస్టులు వెళ్ళి పరిశీలన చేస్తున్నప్పుడు చిన్న చిన్న బొమ్మలు దొరికినాయట వాళ్ళకి. వాటికి తల ఏమో మనిషి తల, మిగతా దేహం అంతా కూడా ఏదో ఒక జంతువును పోలిన దేహం ఉండేదట. ఇన్ని విస్తారంగా దొరుకుతున్నాయి ఏంటని వారు పరిశీలన చేసేసరికి బబులోనీయులు బహుశా ఇలాంటి సంప్రదాయాన్ని కలిగి ఉన్నారేమో. తల ఏమో మనిషిది, ఆ తర్వాత మిగతా అంతా కూడా జంతు రూపంలో ఉన్న ఆ విగ్రహాలను వారు ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి పెర్హాప్స్ బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు కూడా అలాంటి విగ్రహాన్ని నిలబెట్టి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజు బబులోను రాజు ఆ విగ్రహాన్ని నిలబెట్టడం అతని ఉద్దేశం ఏంటి అంటే తాను చెప్పిన మాటను ప్రతి ఒక్కరు వినాలి, తను ఏది నియమిస్తే, తను ఏది చెబితే అందరూ అది పాటించాలి, అది మంచి అయినా చెడ్డైనా సరే అన్న అనుభవాన్ని నెబుకద్నెజరు కలిగి ఉన్నాడు. అంతకు ముందు అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా దానియేలు గ్రంథంలో చదివితే నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది, ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నం ఏంటో మర్చిపోయాడు. కల్దీ దేశంలో ఉన్న మాంత్రికులు, శకునగాండ్రు, గారడి విద్య కలిగిన వారు వీళ్ళందరినీ పిలిచాడు. బాబు, మిమ్మల్ని ఎంతకాలం చాలా ఫండ్ ఇచ్చి పోషించాను, మీకు ఇప్పుడు టాస్క్ ఇస్తున్నాడు. ఏంటి సార్ అదంటే, రాత్రి నాకు ఒక కల వచ్చింది అనగానే ఆ కళ ఏంటో చెప్పుడి, మేము బాగుంది చెప్పుదాం అంటే ఆయన అన్నాడు, అదైతే అందరూ చెప్తారు, మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా, నాకు ఆ కళ చెప్పాలి, దాని భావము కూడా నెబుకద్నెజరు గారు, ఆర్ యు ఓకే? మీకు ఏ కళ వచ్చిందో మాకేం తెలుసు, మీరు ఎవరి గురించి కలగన్నారో, ఏమొచ్చిందో అది మేము ఎలా గ్రహించగలం, అది మా వల్ల అయితే కాదు, మీరు కళ చెప్పండి, దాని మీనింగ్ ఏంటో మేము చెబుతామని వారందరూ చెబుతున్నప్పుడు వెంటనే రాజు కోపం వచ్చింది. పెద్దలో సామెత చెప్తుంటారు, రాజు కోపం వస్తే దెబ్బలకు ఏమన్నా కొదువా అని. ఎందుకంటే రాజుగారికి కోపం వచ్చిందంటే ఎవరిని పడితే కొట్టేయడమే తప్ప ఎందుకు కొడుతున్నాం అనేది కూడా ఆలోచన చేయరు. అందును బట్టి వెంటనే వీళ్ళందరినీ చంపేసేయండి. దానియేలు మరి అతని యొక్క స్నేహితులు షడ్రక్, మేషక్, అబెద్నగో, వాస్తవానికి అవి బబులోను పేర్లు. వారి హిబ్రూ పేర్లు ఏంటో చెప్పగలరు ఎవరైనా? అంతకుముందున్న వాళ్ళ పేర్లు. ఆల్రైట్, హనన్య, మిషాయేలు, అజర్యా, ఆ మూడు కూడా హిబ్రూ నేమ్స్. ఈ బబులోను రాజు ఏం చేశారంటే వాళ్ళకి బబులోను పేర్లు పెట్టేశాడు. షడ్రక్, మేషక్ అండ్ అబెద్నగో అనేవి బబులోను దేవతలకు సంబంధించిన పేర్లు. ఆ పేర్లు పెట్టేశాడు. అంటే ఒక్కసారి బబులోనికి రాగానే వీరి ఐడెంటిటీని మార్చేయాలనేదే బబులోను రాజు యొక్క ఆలోచన. దానియేలుకు కూడా పేరు మార్చారు. ఏంటి ఆ పేరు చెప్పండి? బెల్తెషాజర్. ఆ వ్యక్తికి కూడా పేరు మార్చేశారు. ఏ విధం చేతనైనా వీరి యొక్క ఐడెంటిటీ మార్చేయాలని బబులోను రాజు నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఈ హనన్య, అజర్యా, మిషాయేలు అనబడేవారు దేవుని కోసం నిలబడాల్సిన సమయం వచ్చింది. అందరూ కూడా ఆ బబులోను రాజు ఎప్పుడైతే ఈ ప్రతిమకు నమస్కారం చేయాలనే ఆజ్ఞ జారీ చేశాడో, కొంతమంది బహుశా కాంప్రమైజ్ అయిపోయి ఉండొచ్చు, లేదా కొంతమంది టర్న్ ఇంకా వచ్చి ఉండకపోవచ్చు. మీలో చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఏమంటే మరి అక్కడ దానియేలు కూడా ఉన్నాడు కదా, దానియేలు మరి ఎందుకు ఆ గుంపులో లేడు? దానియేలు ఏమన్నా కాంప్రమైజ్ అయిపోయాడా? ఆ ప్రతిమకు మొక్కేశాడా? ఎందుకు దానియేలు ప్రస్థానం అక్కడ లేదని కొంతమంది అడుగుతూ ఉంటారు. దాని మీద కూడా చాలా డిబేట్ జరిగింది. బైబిల్ పండితులు దాని మీద కూడా చాలా ఎక్కువగా రీసెర్చ్ చేసి ఫైనల్గా 2 కంక్లూజన్స్ ఏంటి అంటే, బహుశా దానియేలు ఆ పర్టికులర్ టైంలో అక్కడ ఉండి ఉండకపోవచ్చు. ఏదో ఒక రాజు పని మీద వేరొక చోట ఎక్కడైనా దానియేలు వెళ్ళి ఉండొచ్చు. రెండవది ఏంటి అంటే, దానియేలు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పటికే బబులోను రాజు యొక్క ఫేవర్ని దానియేలు పొందుకున్నాడు కాబట్టి, ఎందుకంటే కలభావాన్ని ఇవన్నీ చెప్పాడు కాబట్టి దానియేలు ఒక ప్రాముఖ్యమైన ప్రాంతంలో ఉన్నాడు. అలాంటి వారు బహుశా ఆ పర్టికులర్ టైంలో ఇంకా పని చేయలేదు. ఆ తర్వాత వాళ్ళని బహుశా ఆ పని చేయడానికి ప్రోత్సహించే వాళ్ళేమో. ఆ టర్నే కనుక వచ్చుంటే దానియేలు వీరికంటే గట్టిగా నిలబడి ఉండేవాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
అయితే అంతవరకు రాకుండానే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని కోసం నిలబడడం వలన ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దానియేలు శక్తిగల, భక్తిగల గొప్ప దైవజనుడు, శ్రేష్ఠుడని బైబిల్లో రాయబడింది. ఖచ్చితంగా దానియేలు అయితే కాంప్రమైజ్ అయ్యి ఉండడు. దేవుని కోసం నిలబడే వ్యక్తుల్లో దానియేలు ముందే ఉన్నాడు. అయితే దానియేలు కన్నా ముందుగానే వీరికి ఆ శ్రమ వచ్చింది కాబట్టి ఆ శ్రమ అక్కడితో ఆగిపోయినట్టుగా లేఖనాల్లో మనం చూసాం. గమనించండి ప్రియులారా, ఎప్పుడైతే అందరూ కూడా విగ్రహం దగ్గరికి వచ్చారో అక్కడ కొన్ని రకాలైన వాయిద్యాలు వాయించినప్పుడు, సంగీతం మోగించినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రతిమకి ఏం చేయాలన్నమాట? నమస్కారం చేయాలి. జాగ్రత్త వినండి, ప్రపంచంలో వినబడే సంగీతం అంతా మంచిది కాదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో వినబడే సంగీతం అంతా ఏం కాదు, మంచిది కాదు. అది నిన్ను కొన్ని వ్యర్థమైన పనులు చేయడానికి ప్రోత్సహిస్తుందేమో ఆలోచించాలి. ప్రతి మ్యూజిక్ కూడా సరైనది కాదు. దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే, దాని వెనకాల జరుగుతున్న పరిస్థితులు ఏంటో గమనించాలి. బబులోను రాజు వీణలు మోగించేవాళ్ళు, ఆ తర్వాత చిన్న వీణలు మోగించేవాళ్ళు, సింఫోనియా మోగించేవాళ్ళు, వీళ్ళందరినీ తీసుకొచ్చారట. వాళ్ళందరూ ఎప్పుడైతే ఆ మ్యూజిక్ శబ్దం చేస్తున్నారో అది విన్న వాళ్ళందరూ కూడా ఆ విగ్రహానికి ఏం చేయాలా? సాగిలపడి, సాష్టాంగపడి నమస్కారం చేయాల్సిన పరిస్థితి. యంగ్స్టర్స్ లిజన్ టు మీ. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఇంగ్లాండ్లో ఒకసారి వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఓ చెల్లెమ్మ అడిగింది, వెసలన్న సెక్యులర్ మ్యూజిక్ వింటే తప్పు ఏంటన్నాను. సెక్యులర్ మ్యూజిక్ అంటే ప్రపంచంలో చాలామంది కొన్ని పాటలు పాడుతూ ఉంటారు, ఆ పాటలు వింటే తప్పు ఏంటని. ప్రియులారా గమనించండి, మ్యూజిక్ అనేది వాస్తవానికి మ్యూజిక్ ప్రారంభమే దేవుని వాక్యం నుంచే. హల్లెలూయా. దూతలు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు? ప్రతిగానములు చేస్తానని బైబిల్లో రాయబడి. ప్రతిగానములు, దేవుని స్తుతించడం, ఆరాధించడం, సంగీతములతో దేవుణ్ణి స్తుతించడం అనేది చాలా మంచి విషయమే. కాకపోతే ఈ రోజుల్లో అపవాది అదే సంగీతాన్ని వినియోగించుకుని చాలామందిని ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రక్కదారి పట్టిస్తూ ఉన్నాడు, లోకాన్ని ప్రక్కదారి పట్టిస్తున్నాడు. ఎఫ్ఎంలు ఈ రోజున బాగా ఎక్కువ వినేవాళ్ళు కొంతమంది ఉంటారు. కారులో ప్రయాణం చేసిన ఎఫ్ఎంలో ఏదో ఛానల్ 93.5 ఎఫ్ఎం ఆన్ చేయగానే అందులో మాట వస్తుంది, వినండి వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. ఏంటమ్మా వినమంటున్నావు కదా, ఉల్లాసంగా ఉత్సాహంగా, నా పాట పెట్టగానే ఆ పాటలన్నీ ఏమున్నాయి? దేవుని మందిరాల్లో మనం యేసు నీవే కావాలయ్య పాడుతుంటే ఇప్పుడు అదే మాటలు పెట్టి ఇప్పుడు రావాలయ్యా, రండయ్యా, కావాలయ్యా అని చెప్పి పాటలన్నీ రాసేస్తున్నారు ఈ రోజుల్లో. పరిస్థితులు ఎలా ఉన్నాయి? పాపానికి మనుషులను ప్రోత్సహించే విధానం, సంగీతాన్ని ఉపయోగించుకునే ఈరోజు చాలామంది అపవాది అనేక మంది యవనస్తుల మనసులు కలుషితం చేస్తున్నాడు. కొన్ని వెస్ట్రన్ సాంగ్స్ ఉంటాయి, ఆ దేశం ఈ దేశం అని కాదు, అన్ని దేశాల్లోనూ అశ్లీలమైన పాటలు ఉన్నాయి. మనుషుల్ని భావోద్రేకాలకు గురి చేసే పాటలు, కామోద్రేకం రేకెత్తించే పాటలు కొన్ని ఉన్నాయి. ఆ పాటలు విన్న వాళ్ళందరూ కూడా పాపానికి ప్రేరేపించబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఉపయోగించబడే మాటలు కావచ్చు, ఆ రాగాలు కావచ్చు, వాటిల్లో వారు ఉపయోగించే ఇంటోనేషన్ కావచ్చు, చాలామందిని పాపం చేయడానికి ప్రోత్సహించే పాటలు భయంకరంగా ఉన్నాయి ఈ రోజుల్లో. విపరీతమైన పాపులారిటీ, పాటలు పాడేవాళ్ళకి లేదా సంగీతాలు వాయించే వాళ్ళకి విపరీతమైన పాపులారిటీ ఈ రోజుల్లో. టీవీల్లో కూడా ప్రతిరోజు ఏదో ఒక ఛానల్ అలా పాడదాం, ఇలా పాడదాం, లేకపోతే ఇండియన్ ఐడల్ అని, ఐడల్ అని రకరకాల పేర్లు పెట్టి విపరీతంగా పాటలు, సంగీతం ప్రోత్సహించబడుతుంది. చాలా జాగ్రత్త దేవుని బిడ్డలారా. ప్రతి సంగీతం కూడా ఆత్మానుసారమైన సంగీతం కాదు. ప్రతి మ్యూజిక్ కూడా ఆత్మానుసారమైన సంగీతం కాదు. ప్రతి పాట కూడా కొన్ని సందర్భాల్లో నిన్ను దేవునికి దూరం చేసే పాటలు రోజున బహుశా ఎక్కువ వింటున్నాయేమో. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. నువ్వేం వింటున్నావో, సంగీతాన్ని మోగించినప్పుడు మొక్కండి అంటే ఆనాడు మోగించబడిన సంగీతం చాలామంది మనుషులు ఆ విగ్రహాన్ని సాష్టాంగ పడేలా చేస్తూ ఉంది. అపవాది ఈ రోజుల్లో సంగీతం అనే ముసుగు వెనకాల అపవాది నిలబడ్డాడు. ఆ సంగీతం మోగించబడగానే వీరందరూ ఆ విగ్రహానికి మొక్కినట్టుగానే నీకు తెలియకుండానే అపవాది ముందు సాష్టాంగ పడుతున్నామేమో, అపవాది కార్యాలు నెరవేర్చడానికి ప్రోత్సాహపడుతున్నామేమో. ఇక్కడ ఎవరైనా సరే సంగీతం ముసుగులో ఆ పాటలు ఈ పాటలు వింటున్నానండి, మ్యూజిక్ నేర్చుకుంటున్నానండి, నువ్వు ఆ పాటలను మ్యూజిక్ నేర్చుకోవాలి. నువ్వు దేవుని సభలో ప్రార్థన చేయలేవా? ప్రభువా నాకు ఆత్మవరాలు దయచేయండి ఆయన, నీకోసం వాడబడతానయ్యా. నువ్వు సంగీతం నేర్చుకోవడానికి, నువ్వు పాటలు నేర్చుకుని సినిమా పాటలు వినాలా? నువ్వు ఆ వ్యర్థమైన పాటలు వింటేనే నీకు సంగీతం వస్తుంది అనుకుంటే ఆ వచ్చే వరం దేవునికి ఆశీర్వాదకరం కాదు. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు, చిన్నప్పుడే మా తండ్రి గారు దేవుని మందిరంలో మేము ఏ విధంగా సహాయపడగలమో అన్ని విషయాల్లో మమ్మల్ని శిక్షణ చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించారు. మా నాన్నగారు చెప్తుండేవారు, దేవుని మందిరంలో ఏదైనా గ్యాప్ ఉందంటే ఆ గ్యాప్ నువ్వు ఫుల్ చేయగలగాల. నాకు రాదు అనడానికి లేదు.
నేను చెప్పగలను దేవుని సేవకునిగా, ఇప్పుడు ఈ మందిరంలో చాలామంది మన వాలంటీర్స్ ఉన్నారు, చాలా అద్భుతమైన పనులు చేసేవాళ్ళు ఉన్నారు, టెక్నికల్ టీం ఉన్నారు, కెమెరా క్రూ ఉన్నారు, మ్యూజిషియన్స్ ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఏదైనా సందర్భంలో ఎవరు రాకపోయినా నేను రెడీ ఆ పని చేయడానికి. దేవుడు ఆ శిక్షణ ఇచ్చాడు అన్ని విషయాల్లో దేవుని కోసం జీవించడానికి. కీబోర్డ్ నేర్చుకున్నాను, ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలే, పట్టుదలగా. అప్పుడు మా ఇంట్లో హార్మోనియం ఉండేది, హార్మోనియంలో పాటలు పాడడం, ఆ పాటలు వేయడం నేర్చుకున్నాను. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆదివారం దేవుని మందిరంలో ప్లే చేశాను. ఆ తర్వాత మన మీటింగ్స్ అనేవి జరుగుతున్నప్పుడు నేనే పాటలు పాడేవాడిని, నేనే ఆ కీబోర్డ్ వాయిస్తూ అన్నీ అయిన తర్వాత మా నాన్నగారు దేవుని వాక్యం చెప్పేవారు. ఆ తర్వాత మీటింగ్ అయిన తర్వాత అన్నీ సర్దుకుని ఇంటికి వచ్చేవాళ్ళు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఆ విధమైన శిక్షణ కోసం నేను ఎక్కడెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆ సినిమా పాటలు ఈ సినిమా పాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. లోకానుసార సంగీతం నేను వినలా. కానీ దేవుడిచ్చిన ఆ వరాన్ని దేవుని కోసం వాడబడ్డానికి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని. ఆ హార్మోనియం మా ఇంట్లో ఉన్నప్పుడు అది వాయించే ముందు ప్రార్థన చేశాను, ప్రభువా నాకు నేర్పించండి ఆయన, నేను నీ మందిరంలో వాడబడాలి, నీ సేవలో వాడబడాలి ప్రభు అని ప్రార్థనాపూర్వకంగా డెవలప్ చేశాను. లోకానుసారమైన సంగీతం ఈరోజు చాలామందిని ప్రక్కదారి పట్టించేస్తుంది. జాగ్రత్త సుమ, ఇది సెక్యులర్ పాటేనండి, ఇందులో ఏం ఉండదండి అని ఆ మొదట్లో ప్రారంభించిన వారు అక్కడి నుంచి ఇంకొక మెట్టు, అక్కడి నుంచి మరొక మెట్టు, అక్కడి నుంచి మరొక మెట్టు, ఆఖరికి వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే ఆ లోకానుసారమైన సంగీతం లేకపోతే నిద్ర పట్టలేదు కొంతమందికి. దేవుని లేఖనానుసారంగా ప్రకటిస్తున్నాను, బబులోను రాజు ఆ వాయిద్య కళాకారులను చెప్పాడు, మీరు వాయించండి, వీళ్ళందరూ విగ్రహాన్ని సాష్టాంగ పడతారు. లోక సంబంధమైన సంగీతం నిన్ను సాతాను ముందుకు తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త సుమా. ఎవరైనా ఉన్నారా ఇంకా అలాంటి పాటలు వినేవాళ్ళు కానీ వ్యర్థమైన వాటి కోసం మీ సమయాన్ని వేస్ట్ చేసేవాళ్ళు? దేవుని పాటలు వినండి, వాక్యానుసారమైన సంగీతాన్ని ఆస్వాదించండి, దేవునికి సంబంధించిన పాటల్లో ఉన్న మాధుర్యాన్ని అనుభవించండి. మన క్రైస్తవ ప్రపంచంలో దేవుడు అనేక మందికి ఆత్మ వరాలు ఇచ్చి చక్కని పాటలు రచింపజేశారు. ఆ పాటలు వినండి, ఆ పాటలు పాడండి, దేవుని కార్యాలు స్పష్టంగా మీ జీవితంలో అనుభవిస్తారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు క్రైస్తవ సాహిత్యానికి ఒక ప్రబల తార్కాణంగా నిలిచాయి. గొప్ప గొప్ప దైవజనులు, పురుషోత్తం చౌదరి గారు కానీ ఇంకా అనేక మంది దైవజనులు వారు రాసిన పాటలు, చెట్టి భానుమూర్తి గారు కానీ, మల్లెల దావీది గారు కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ రాసిన పాటలు ఒక్కొక్క మాటలో ఎన్నో అర్థాలు మనం చూస్తుంటాం. ఆ తర్వాత కూడా చాలామంది దైవజనుల ద్వారా దేవుడు చక్కని పాటలు రచింపజేశారు. తమిళనాడులో ఫాదర్ బర్క్మన్ గారు అని ఒక ఆయన ఉంటారు, ఆయన పాటలు ఎక్కువ వింటూ ఉంటాను నేను. చాలా చక్కని పాటలు, ఆయనకి తెలుగు కూడా సరిగ్గా రాదు. అసలు మొదట్లో ఆయన పాడిన పాటలు వింటే కొంచెం నవ్వొస్తూ ఉండేవి, కానీ ఆ తర్వాత ఆత్మలో వాటిని గ్రహించిన, అర్థాలు గ్రహించిన. ఎందుకంటే తమిళ్లో రాయబడిన పాటలు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఆయన పాడుతూ ఉంటే, ఆ తమిళ్ బాణిలో పాడుతూ ఉంటే కొంచెం వినడానికి మొదట కొంచెం ఏదో విధంగా ఉన్నప్పటికీ దానిలో ఉన్న అర్థాన్ని గ్రహించిన తర్వాత గొప్ప కార్యాలు చాలామంది దైవజనులు దేవుడు ఉపయోగించి చక్కని పాటలు రాయించారు. వినండి, వాటిని పాటలు పాడడం నేర్చుకోండి. మీ ఇళ్లలో ప్రతిరోజు దేవుని పాటలు వినబడాలి. సాతానుడు మీ ఇళ్లలోంచి పరిగెత్తాలంటే, తిష్ట వేసుకున్న అపవాది పరిగెత్తాలంటే పాడండి పాటలు, మీ పిల్లలకు పాడడం నేర్పించండి. మా తండ్రి గారు ప్రతి ఉదయాన్నే లేచి మా హాల్లోకి వచ్చి 5 o'clock 5:30 ఆ టైంకి పాటలు పాడుతుండేవారు. ఇప్పుడు మా అక్కేమో హైదరాబాద్ వెళ్ళిపోయింది, మా తమ్ముడేమో విజయవాడ వెళ్ళిపోయాడు, నేనేమో మా ఇంటి పైకి వెళ్ళిపోయాను. మా నాన్నగారు మా అమ్మగారు క్రింద ఉన్నారు. కానీ మేమందరం ఒకప్పుడు కలిసే ఉండాలి క్రిందే. మా తండ్రి గారు హాల్లోకి వచ్చి పాటలు పాడుతుంటే మాకు నిద్రలో ఆ పాటలు వినబడుతుండే. వెంటనే మేము కూడా లేచి హాల్లోకి వచ్చి మా తండ్రి గారితో పాటలు పాడేవాళ్ళం. మా నాన్నగారు కొన్ని ఇష్టమైన పాటలు ఉంటాయి. నా జీవిత సాగరమున అనే పాట, ఆ తర్వాత దేవా నా హృదయం నీలో పొంగుచున్నదనే పాట ఒకటి పాడతారు. ఈ పాటలన్నీ పాడుతుంటే మ్యూజిక్ లేదు, ఏమీ లేదు, మా నాన్నగారే పాడుకుండేవారు. ఆ తర్వాత మేము వచ్చి ఆ పాటలు ఏకీపించేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లలకు కూడా పాటలు నేర్పిస్తారు. ధన్యనిత్య ప్రశస్తలు ఉన్నప్పుడు రండే అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి మేము చిన్నప్పుడు నేర్చుకున్న పాటలను వారు నేర్పిస్తూ ఉంటే దైవిక వాతావరణం ఇళ్లలో. తల్లిదండ్రులారా మీ పిల్లలకి పాటలు నేర్పించండి. అమ్మమ్మలో, నానమ్మలో, తాతయ్యలు ఎవరైనా ఉంటే మీ మనవాళ్ళని కూర్చోబెట్టి వారితో స్పెండ్ చేయండి టైం. మానవుడా నేనేం స్పెండ్ చేస్తాను నాయన, కొంచెం ఆ టీవీ సీరియల్ ఆన్ చేసి వెళ్ళిపోను ఆయన, సాయంకాలం దాకా చూసుకున్న తర్వాత కొంచెం ఏదో పెట్టేయండి అని తినేసి పడుకుంటాం. ఎవరు చెప్తారు మీ మనవాళ్ళకి వాక్యం? ఎవరు చెప్తారు మీ మనవరాళ్ళకి వాక్యం? దేవుని వాక్యం నేర్పించండి. కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి, మీ జీవిత అనుభవాలు పంచుకోండి వాళ్ళతో. స్పెండ్ యువర్ టైం. తల్లిదండ్రులు మీ పిల్లల్ని కొన్ని సందర్భాల్లో వారి నానమ్మలు, అమ్మమ్మలతో కూర్చోబెట్టండి. వారి నుండి కొన్ని విషయాలు నేర్చుకునేలా వారిని ప్రోత్సహించిన, వారి అనుభవాలు నేర్పించమని చెప్పండి.
మనుషులు చనిపోయిన తర్వాత వారి మీద పడి ఆడవడం కన్నా వారు ఉన్నప్పుడు వారి విలువేంటో గుర్తించండి. చిన్నపిల్లల్ని వారు నానమ్మలతో తాతయ్యలతో ఆడుకోనివ్వండి, లేదా కాసేపు వారితో స్పెండ్ చేయనివ్వండి. ఇదిగో వెళ్ళకు రోయ్ మీ నానమ్మ దగ్గరికి, వెళ్ళకు రోయ్ మీ తాతయ్య దగ్గరికి అని అనకండి. అనవసరంగా పిల్లలకి వారి తాతయ్యల్ని నానమ్మలను దూరం చేయకండి. ఒకవేళ ఎవరైనా దూరంగా ఉంటే కనీసం సంవత్సరానికి కొన్ని సందర్భాల్లో అన్న కలిసి ఆ అనుబంధాన్ని పెంచండి. పిల్లలు ఆధ్యాత్మిక సంపద నేర్చుకుంటారు. మోగించండి వీణలు, సింఫోనియాలు మోగించండి, వెంటనే ప్రజలు నాకు సాష్టాంగ పడతారు. అపవాది యొక్క ఆలోచన అప్పటి నుంచి ఇదే. సంగీతం ముసుగులో చాలామందిని వెనకకు లాగేస్తున్నాడు. క్రైస్తవ సంగీతంలో ఇప్పుడు పాటలు రాయడం చాలామంది ప్రారంభించేశారు అనుకోండి. మళ్ళీ అన్నీ ఆత్మానుసారంగా ఉన్నాయి నేను చెప్పట్లేదు. కొంతమంది దొరువు కోసం పాడే పాటలు కొన్ని ఉన్నాయి. చెప్పండి, దొరువు కోసం. సిలువ పాటలు కూడా దొరువు పాటలు చేస్తారు ఈ రోజుల్లో. యూట్యూబ్లో వింటుంటే ఎన్నెన్ని పాటలు వస్తున్నాయో. ఆ పాట రచించిన వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థాయి ఏంటో గుర్తించండి. ఆ పాట రచన వెనకాల ఉన్న వారి ఉద్దేశం ఏంటో గుర్తించండి. ఆ పాటలో ఉన్న ఆధ్యాత్మిక అనుభవాలు ఏంటో గమనించండి. చాలామంది ఉంటారు పాటలు పాడేవాళ్ళు లేదా పాటలు రచించిన వాళ్ళు. ఓ ఫేమస్ సింగర్ మన రాష్ట్రంలో, పేరైతే చెప్పను కానీ, ఆయన పాడిన పాట చాలా అద్భుతమైన పాట. దేవా పాపిని నిన్ను ఆశ్రయించాను అనే పాట. మరి నిజంగా ఆయన ఫీల్ అయి పాడుంటే ఆ పాట ఆయన రక్షణ పొందుండేవాడు. ఆ పాట క్రైస్తవంలో ఆయనకు చాలా పేరు తీసుకొచ్చింది. కానీ బహుశా అందులో ఉన్న అర్థాన్ని ఆయన గుర్తించి పాట అయితే పాడేశాడు. దేవా నేను పాపిని నిన్ను ఆశ్రయించానని ఆ ఇంటోనేషన్ కానీ ఆ పాట పాడే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మరి ఆ పాటలో ఉన్న ప్రతి మాట ఆయన అన్వయించుకుని ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అలా ఈ రోజుల్లో చాలామంది సినిమాల్లో పాడేవాళ్ళు కావచ్చు, లేదా లోక సంబంధమైన తలంతులు కలిగిన వాళ్ళని తీసుకొచ్చి కొంతమంది పాడిస్తూ ఉంటారు. కానీ నిజంగా వారు ఆ పాటల్లో ఉన్న మాధుర్యాన్ని గుర్తిస్తున్నారనేది ప్రశ్న. నాదు జీవితం మారిపోయింది అన్నప్పుడు నిజంగా మారిందా? నువ్వు మారే పాడావా, లేకపోతే ఎవరో రాశారని పాడావా? గమనించావా ఎప్పుడైనా? పాటలు పాడడంలో వాటి అర్థాన్ని గుర్తించి మనం ఏం చేయాలా? పాడాలా. శామ్ వేదాల గారు ఒక ఆయన నర్సపూర్లో ఉంటారు. మనకు చాలా చక్కని సన్నిహితులు వాళ్ళు కూడా. ఆయా సందర్భాల్లో మన దగ్గర కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించారు. నీ ఉంటే నాకు చాలు యేసయ్య అనే పాట, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా అనే పాట మనందరం పాడుతుంటాం కదా. చాలామందికి ఆయన రాసిన పాటే శామ్ వేదాల గారు నర్సపూర్లో. ఆయన దగ్గరికి ఎవరో వెళ్ళి అడిగారట, అయ్యా మీరు ఈ పాట ఏ రాగంలో రాశారని అంటే ఆయన అన్నాడట, ఏ రోగంలో రాశానో అడుగు చెప్తానన్నట. ఆయన ఈ పాట ఏ రాగమో నాకు తెలియదు కానీ ఏ రోగం వచ్చినప్పుడో రాశానో అడుగు చెప్తారన్నాడు ఆయన. అనుభవాల్లోంచి వచ్చిన పాటలు ప్రజలను కదిలిస్తాయి. హల్లెలూయా. ఆత్మానుసరణ పాటలు ప్రజల్లో ఉత్తేజాన్ని తీసుకొస్తాయి. అందుకోసం దరువు కోసం రాసిన పాటలేంటో, ఆత్మీయంగా రాసిన పాటలేంటో కూడా గుర్తించాలా. క్రైస్తవ సంగీతంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. మొక్కండి అనగానే వాళ్ళందరూ సంగీతం వెనకాల ఆ విగ్రహాన్ని మొక్కడం ప్రారంభించారు. కానీ వెన్ ద టర్న్ కమ్స్, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురు ఉన్నారు. వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు మొక్కడానికి నిరాకరించారు. ఆ వార్త అటు ఇటు తీసుకెళ్ళి నెబుకద్నెజర్ రాగానే నెబుకద్నెజర్ అత్యాగ్రహం చెందాడట. ఎందుకంటే తన మాటకు విలువ ఇవ్వట్లేదు ముగ్గురు యవనస్తులు. ఈ యూదులు ముగ్గురు కూడా ఏంటి సంగతి అంటే, మేము మొక్కము, వీ డోంట్ బౌ డౌన్ టు యువర్ ఇమేజ్. నువ్వు నిలబెట్టిన ఆ ఇమేజ్ ఏదైనా కావచ్చు, అది మనిషిదా, జంతువుదా, లేదా మరొకటి ఇమేజ్ మాకు అనవసరం. బట్ వీ డోంట్ వాంట్ టు బౌ డౌన్ బిఫోర్ ఎనీ కార్వ్డ్ ఇమేజ్ బికాస్ దట్ వాస్ ద కమాండ్మెంట్ ఆఫ్ అవర్ గాడ్. మా దేవుడు మాకు చెప్పాడు, ఆకాశం క్రింద భూమి మీద ఏ ప్రతిమను కూడా మీరు ఏం చేయకూడదు, మొక్కకూడదు. ఎందుకంటే గొప్ప దేవుణ్ణి, సజీవుడైన ప్రభువుని, ఉన్నతమైన రాజును, రాజులకు రాజు అయిన దేవుణ్ణి మనం ఏ ప్రతిమకు కూడా పరిమితం చేయలేము. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. We cannot restrict God to an idol or to an image. ఒక చిత్రపటానికి కానీ, ఒక విగ్రహానికి కానీ, ఒక స్తూపానికి కానీ ఎప్పుడూ కూడా మనం దేవుణ్ణి పరిమితం చేయలేము. Our God is beyond to those things. Our God is transcendental. ఆయన అన్నిటికన్నా అతీతుడైన దేవుడు. ఆయన ఏ విగ్రహానికి మనం పరిమితం చేయడానికి లేదు. కొంతమంది ఇళ్లలో యేసుప్రభు విగ్రహాలు పెట్టుకుని రోజు పూజలు చేస్తూ ఉంటారు. దండలేసి, అగరబత్తులు వేసి, కొవ్వొత్తులు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి అవి ఇవి నైవేద్యాలు పెడుతూ ఉంటారు. తప్పదు, అది కూడా చేయడానికి బైబిల్ అనుమతించలేదు. నా యేసయ్య విగ్రహానికి పరిమితం కాదు. హల్లెలూయా. కొంతమంది మరొకటి బైబిల్కి సంబంధించిన వాళ్ళే
ఫోటోలు పెట్టి లేకపోతే విగ్రహాలు పెట్టి వాటికి కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. మన ఆరాధన కేవలం ప్రభు అని యేసుకు మాత్రమే చెందునుగాక. దేవదూతలు కానీ, వ్యక్తులు కానీ, నరమాతృలు కానీ, భూమి మీద సంచరించే జంతువులు కానీ, ప్రాకే జీవులు కానీ, ఆకాశంలో ఎగిరే పక్షులు కానీ, నీళ్ళల్లో సంచరించే జలచరములు కానీ ఏది కూడా మనకు విగ్రహం కాదు. వాటిని కలుగు చేసిన దేవుడే ఆరాధనీయుడు. ఆయన ఒక్కడే స్తుతి పాత్రుడు. ఆయన మాత్రం ఆరాధించాలి మనం. ఫిలిస్తీయులు దాగోన్ అనే దేవతను ఆరాధన చేస్తారు. ఆ దేవత రూపం ఎలా ఉంటుందంటే ఒక చేప రూపం అన్నమాట. ఒక చేప ఎలాగైతే ఉంటుందో దాగోను రూపం కూడా అలాంటిదే. అంటే వారు సృష్టించబడిన వస్తువులు ఆరాధన చేస్తున్నారు అన్నట్టుగా ఒక చేప రూపాన్ని ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు. అలా ఇంకా చాలా రూపాలు ఉన్నాయి. నేను ఇవన్నీ చెప్పాలని నా ఉద్దేశాలను కాదు, ఎవరినో విమర్శించాలని కూడా నా ఉద్దేశం కాదు. కానీ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఫ్యాక్ట్. సత్యంగా మాట్లాడుకోగలిగితే దేవుణ్ణి నువ్వు ఏ విగ్రహానికి పరిమితం చేయగలవు? ఆకాశ మహాకాశముల పట్టజాలంత వైభవం కలిగిన వాడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమహింపరచండి. హల్లెలూయా. ఆయన మహిమ చాలా గొప్పది, ఆయన ఔన్నత్యం చాలా గొప్పది. ఆత్మరూపిగా సంచరించే దేవదేవుణ్ణి ఆత్మీయ నేత్రాలతో చూడగలిగితే అదే జీవిత పరమార్థం. ఈ యవనస్తులు కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, ఒక ప్రతికూల వాతావరణం వారు ఉన్నప్పటికీ కూడా నిలబడ్డారు దేవుని కోసం. ఆ శ్రమ వారు ఎంతవరకు సహించగలిగారంటే వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేశారని బైబిల్లో రాయబడింది. వారు పడవేయబడ్డారు. అపవాది యొక్క ఆలోచన మొదటి నుండి అదే, మనల్ని పడగొట్టాలనే వాడి యొక్క ఆలోచన, మనల్ని పడవేయాలనేది వాడి ఆలోచన. చాలాసార్లు బైబిల్లో అగ్ని మహాశ్రమలకు సాదృశ్యంగా రాయబడింది. అగ్ని వంటి శ్రమలు మీకు వచ్చినప్పుడు మీరు ధైర్యాన్ని విడవద్దని లేఖనాలు చెప్పడం ఉద్దేశం అదే. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు తమ భక్తి జీవితాన్ని గురించిన ఒక శ్రమను ఎదుర్కొన్నారు. వాళ్ళు ఒక దైవజనుడు అంటాడు, నీ భక్తి జీవితంలో నీకు శ్రమ రావట్లేదంటే నీ భక్తి సరైనది కాదన్నాడు ఆయన. వినండి జాగ్రత్తగా. నీ భక్తి జీవితంలో నీకు శ్రమ రావట్లేదంటే నీ భక్తి సరైంది కాదు. నీ భక్తి జీవితంలో నువ్వు శ్రమ ఎదుర్కొంటున్నావంటే నువ్వు సరైన మార్గంలో ఉన్నావు అని అర్థం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ విధంగా చేతనైతే ఒక ప్రవాహంలో చచ్చిపోయిన చేప కొట్టుకెళ్తుందో దానికి పెద్ద రెసిస్టెన్స్ ఉండదు. చచ్చిపోయిన చేప గురించి ఎవరు పట్టించుకోరు. కానీ ఒక్క చేప, జీవం కలిగిన చేప ఆ అప్స్ట్రీమ్ వెళ్తూ ఉంటుంది. అంటే ఆ ప్రవాహానికి ఎదురు వెళ్తూ ఉంటే ఆ చేపలో జీవం ఉందని అర్థం. క్రీస్తు కొరకు ఏదైనా శ్రమ అనుభవించావా? నీ ఇరుగు పొరుగు వారు నిన్ను చూసి హేళనగా మాట్లాడుకుంటున్నారా? కొంచెం బాధగానే ఉంటుంది, ఎబ్బెట్టుగానే ఉంటుంది. అయ్యో ఎందుకు నా గురించి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారని బాధ అనిపిస్తుంది. నువ్వు ప్రభువుని అంగీకరించినందుకు. నీ సొంత తల్లిదండ్రులే నిన్ను బాధించడం ప్రారంభించారా? నువ్వు ప్రభువుని అంగీకరించావని. నా ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వను అని వాదిస్తున్నారా? దుబాయ్లోకి యవ్వనస్తుడు సాక్ష్యం చెప్తున్నాడు, అన్న మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా తాతయ్య విస్తారమైన ధన సంపదలు కలిగిన వారు. మా కుటుంబం యేసు ప్రభువుని అంగీకరించారు. ఒక అన్య కుటుంబం నుంచి మేము ప్రభువుని అంగీకరించామని మొత్తం అందరినీ నిలవబెట్టేసి వారికి ఉన్న ఆస్తి అంతా అందరికీ పనిచేశారట. కానీ ప్రభువుని అంగీకరించిన ఆ వ్యక్తికి ఒక చిల్లుగవ్వ కూడా రానివ్వకుండా సంతకం పెట్టించేసుకున్నారట. నాకు ఈ ఆస్తి ఏం అక్కర్లేదని ఫోర్స్ చేశారట. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి ఇక మాకు ఆస్తిలో పాలు పంపులు లేవంటే వాళ్ళ తండ్రి గారు పెట్టేశారట సంతకం. ఆ సంతకం కనుక మా నాన్న పెట్టకపోతే కొన్ని కోట్ల రూపాయలు మాకు వచ్చి ఉండేవన్నా. విస్తారమైన ఆస్తి మా తండ్రి వదిలేశాడు దానికోసం. నేను చెప్పాను, తమ్ముడు మీ నాన్నగారు దేవుని కొరకు చేసిన గొప్ప కార్యం దేవుడు ఎప్పుడు మర్చిపోడు. ఆయన రివార్డ్ ఇస్తాడు. నీ తర్వాత తరాలను కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరేం కంగారు పడకండి. ప్రభు కోసం మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అది మీరు పోగొట్టుకున్నట్టు కాదు, 100 రెట్లు పొందుకున్నట్టే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. యూ హ్యావ్ ఎ గ్రేట్ రివార్డ్ ఇన్ హెవెన్. పరలోక రాజ్యంలో మీకు ఒక ధనము కూర్చుకోండి. ఆయన పెట్టిన ఒక్క సంతకం పరలోక రాజ్యంలో ఆయనకి చాలా ధనాన్ని సమకూర్చిపెట్టింది. భౌతికంగా బహుశా కొన్నిసార్లు మీలో బాధ ఉండొచ్చేమో, అన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నందుకు. ఎందుకు మా డాడీ ఆ పని చేశారనే బాధ నీలో ఉండొచ్చేమో. కానీ ఇట్స్ ఎ గ్రేట్ రివార్డ్ ఫర్ యూ. బహుశా ఆ స్థాయిలో కాకపోయినా ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక సందర్భంలో ప్రభు కోసం శ్రమ అనుభవిస్తున్నావా? కౌంట్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్. దేవుని కొరకు అది గొప్ప ఆస్తిగా భావించు, దేవుని కొరకు గొప్ప ప్రివిలేజ్గా భావించు, ఆధిక్యతగా భావించు. ఈ యవనస్తులు 3 నిలబడ్డారు. వారి భక్తి జీవితంలో శ్రమ వచ్చింది. ఈ శ్రమలో వారిని ఇంకా రాటు తేల్చేయగానే వెనకంజి వేయనివ్వలేదు.
ఒకవేళ ఈరోజు నువ్వు మంచి కోసం నిలబడ్డావు, శ్రేష్టమైన విషయాల్లో ముందుకు సాగిపోవాలని నిలబడ్డావు, ఎట్నుంచో నీకు ప్రతికూలత వస్తుంది, భయంకర పరిస్థితులు వస్తున్నాయి, నిలబడ్డావు దేవుని కోసం, ప్రభు కోసం జీవించావా? దేవుని సేవకులుగా మేము చాలాసార్లు చాలా పర్సిక్యూషన్ ఎదుర్కొంటూ ఉంటాం. ఇవన్నీ నేను మరలా చెప్పాలన్న ఉద్దేశం కాదు. మా కుమార్తెలు ముగ్గురు ఒకసారి ఏదో పాట, దేవునికి సంబంధించిన పాట ఫస్ట్లో పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే క్రింద ఒకటి కామెంట్ రాశాడు. ఏమో తెలుసా? ఎన్కౌంటర్ చేశాడు ముగ్గురు నేను రాశాడు. బాధేసింది ఆ మాట చూడండి. ఎందుకు చేస్తా ఎన్కౌంటర్? వీళ్ళు ఏం చేశారా నీకు? చిన్నపిల్లలు వాళ్ళు ఏమి హాని చేశారు నీకు? చిన్నపిల్లలు వేసే పాటలు పాడి పెడితే ఈ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసిందని రాశాడు. బ్లెస్సీ గారు ఆ మాట చూసి చాలా బాధపడతాను. అన్నాను, ఆడు చేస్తానంటే అవుతుందా? దేవుడు ప్రొటెక్ట్ చేయలేడా మనల్ని? ఒకవేళ నిజంగా ఆ సందర్భం వస్తే జరగని, ఇప్పుడు దాంట్లో ఉంది. దేవుని కోసం దేనికైనా సిద్ధపడే వచ్చాం సేవకి. ఎన్కౌంటర్ చేసేసే అంత పరిస్థితులే ఉన్నాయి ఇక్కడ. నువ్వు అలా చేయాలనుకుంటే త్రాగుబోతులు లేకపోతే వ్యభిచారులైన వారిని భయంకరంగా దేశాన్ని పీక్కు తింటున్న వాళ్ళని చేయాలి, అలాంటి వాళ్ళని. కానీ దేవుని బిడ్డలు ఏం చేశారా నీకు? అక్కసు, భయంకరమైన అసూయ కొన్ని సందర్భాల్లో పనిచేస్తున్నాను. చాలామంది సేవకులుగా చాలా ఎదుర్కొంటున్నాను. మణిపూర్ గురించి నేను అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాను. సరే, ఒక మాట స్పందిద్దాం, జరుగుతున్న పరిస్థితులను బట్టి మన అసహనాన్ని కూడా వెల్లడి చేద్దాం. ఆనాడు అబ్రహాము కూడా తన అసహనాన్ని వెల్లడి చేశాడు. జరుగుతున్న పరిస్థితులను బట్టి తను ఏమనుకున్నాడు చెప్పాడు, రెస్పాన్స్ చేద్దామని చెప్పి ఆ మణిపూర్ గురించి మాట్లాడాం. ఆ సంఘటన జరిగి 2 రోజుల క్రితం, ఆ సంఘటన జరిగిన 2 రోజులకి మా కారు అద్దాలు పగలగొట్టేశారు. పర్సిక్యూషన్ ఉంది, ఎదుర్కొంటున్నాం. చూసి మా కారు అద్దాలు ఎందుకు పగలగొట్టాలి? మళ్ళీ షోరూమ్ తీసుకెళ్ళి అదంతా వేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాం మేము. శ్రమ ఎదుర్కొంటున్నాం. పరిస్థితులు వస్తున్నాయి, కష్ట పరిస్థితులు వస్తున్నాయి. అది ఎవరు అద్దాన్ని పగలగొట్టేశారనేది ప్రయత్నం చేసాం సీసీటీవీల్లో చూడడానికి, కానీ దాన్ని వెతకలేకపోయాం. ఒక రోజంతా పరిశీలన చేశారు. అసలు ఎవరు ఏంటి చేసింది, అనుకుని చేశారు, అనుకోకుండా చేశారు, ఏమని జరిగి ఉంటుంది అని పరిశీలన చేసాం, కానీ దొరకలేదు. బట్ జరిగిన వాస్తవం అయితే ఇది. మా కారు అద్దాలు పగలగొట్టేసాం. మా ఇంటి ముందు ఉన్న కారే, కొత్త కారే. మళ్ళీ చాలా డబ్బులు ఖర్చు పెట్టి అద్దం వేసాం. ఆ వెనకాల ఉన్న అద్దం అంతా కూడా మళ్ళీ వేసుకున్నాం. శ్రమ ఎదుర్కొన్నాం. ఇప్పటికీ కూడా ఎన్నో ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. అయినా ఏనాడైనా వెనకకు తగ్గామా? నో. ఒక్కసారి నాగట మీద చేసిన వాడు మరలా వెనక చూడడానికి ఛాన్సే లేదు. ముందుకే సాగిపోతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమలు రావచ్చు. నీ భక్తికి శ్రమ వస్తుందంటే నువ్వు భక్తిలో స్థిరపడుతున్నావు అని అర్థం. మీరు ఎప్పుడేం చూడండి, ఏదైనా నువ్వు మంచి పని చేసేటప్పుడే వ్యతిరేకత వస్తుంది నీకు. నువ్వు చెడ్డ పని చేసేటప్పుడు ఎవడు అడగండి నిన్ను, ఏ ఒక్కరూ ప్రశ్నించరు నన్ను. త్రాగి రోడ్డు మీద పడిపోతున్నాడు ఎవరైనా ప్రశ్నిస్తాడండి? రోజుల్లో ఎవరు ప్రశ్నించరు. అదే ఎవరైనా బైబిల్ పట్టుకుని రోడ్డు మీద నుండి వెళ్తుంటే ఏమంటున్నారు ఈ రోజుల్లో? మత ప్రచారం అంటున్నారు. వీళ్ళు మతాలు మార్చేస్తారంట బైబిల్ని పట్టుకెళ్ళి. అమెరికా వీధుల్లో, ప్రతి వీధిలో కూడా ఈ రోజున ఒక మతానికి సంబంధించిన పుస్తకాలు అమ్మేస్తున్నారు. రోడ్ల మీద అమ్ముతున్నారు, ఉచితంగా కూడా కాదు. వాళ్ళ దగ్గర స్వైపింగ్ మిషన్లు ఉంటాయి. రోడ్ల మీదకి వచ్చి ఈ పుస్తకం చదవండి, ఇది నిజంగా దేవుడు మాట అని చెప్పి ప్రజలందరికీ ఆ పుస్తకాన్ని అమ్మేస్తున్నారు. దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. అదే సంగతి ఈ రోజున భారతదేశంలో ఉచితంగా బైబిల్ ఇస్తున్నామంటే తగలబెట్టేశారు. తెలంగాణలో ఒకసారి మనకు బాగా తెలిసిన వారు, మన మహబూబ్ నగర్ కోఆర్డినేటర్ గారు నిక్సన్ గారు మరియు ఆయన వైఫ్ కొంతమంది, నిక్సన్ గారు ప్రతి మీటింగ్స్కి మన దగ్గరకు వస్తూ ఉంటారు. నాకు బాగా సన్నిహితులు ఆయన. బైబిల్ పంచడానికి ఒక ప్రాంతానికి వెళితే కారు వెంబడి పడి ఆ కారుని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసి బైబిళ్ళన్నీ లాగేసి తగలబెట్టేశారు. బైబిళ్ళన్నీ కూడా బైబిల్ని కాల్చేయడానికి ఏముందని బైబిల్లో, అసలు ఏం చదివామని బైబిల్లో? దేవుని వాక్యాన్ని ఎందుకంత ఈ రోజున ప్రతిఘటిస్తున్నారు అంటే అపవాది యొక్క మొదటి నుండి ఆలోచన దేవుని సేవను, దేవుని వాక్యాన్ని, దేవుని ప్రపంచనాన్ని, దేవుని కార్యాలను అడ్డుకోవాలనే. కానీ ఒక మాట మాత్రం వాస్తవం, ఎంత పర్సిక్యూషన్ జరుగుతుందో అంతగా దేవుని రాజ్యం వర్ధిల్లుతూనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఆపబడడానికి, ఆపివేయడానికి మనుషుల వ్యవస్థ అయితే ఈనాడు ఎప్పటికో క్రైస్తవ్యాన్ని అణిచివేశారేమో, కానీ ఇది దేవుని మార్గము కాబట్టే ఇంకా అనేక మందిని ప్రభావితం చేస్తూనే ఉంది. అనేక మంది దేవుని ప్రేమను తెలుసుకుంటూనే ఉన్నాయి. లేకపోతే ఈ భూమి మీద క్రైస్తవ్యం మీద జరిగిన దాడులు, అంత వ్యతిరేకత ప్రపంచానికి ఎక్కడ జరగలేదు. ఆది నుండి ఇప్పటి వరకు కూడా రోమన్ సామ్రాజ్యపు అధినేతల దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో అనేక చోట్ల క్రైస్తవ్యం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. భయంకర పరిస్థితులు జరుగుతున్నాయి, వ్యతిరేకతలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎవరు ఆపు చేయగలిగారు దేవుని ప్రేమను?
అగాధ జలములు దేవుని ప్రేమను ఆర్పజాలవు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ భూమి మీద మనుష్యులు మాత్రమే కాదు, సప్త సముద్రాలు పొంగేసి వచ్చిన నా దేవుని ప్రేమ జాలను ఆర్పగలిగే శక్తి ఎవరికీ లేదు. హల్లెలూయా. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ యొక్క గొప్పతనం అదే. హల్లెలూయా. ఈ ముగ్గురు యవనస్తులు కూడా దేవుని కొరకు శ్రమను అనుభవించారు. కష్టం వచ్చింది, వారి విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది, వారి విశ్వాసాన్ని బలపరుచుకోవాల్సిన సమయం వచ్చింది. నెబుకద్నెజరుతో మాట్లాడుతాను. నెబుకద్నెజరు, మా దేవుడు మండుచున్న ఈ వేడిమి గల గుండంలో నుండి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. వారి దేవుడు ఎవరో వారికి తెలుసు. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్ us, టు టేక్ us అవుట్ ఫ్రమ్ దిస్ సఫరింగ్ అండ్ దిస్ ఛాలెంజ్. ఈ సవాలు నుండి, ఈ శ్రమ నుండి మమ్మల్ని తప్పించడానికి మా దేవుడు సమర్థుడు. వాట్ వాజ్ ద కాన్ఫిడెన్స్ దే హ్యాడ్? వారికున్న కాన్ఫిడెన్స్ ఏంటి? అంత ధైర్యంగా ఎందుకు మాట్లాడగలిగారంటే, నేను అనుకుంటాను షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి లేఖనాలు తెలుసు. హల్లెలూయా. గత జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో, ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎన్ని ఆశ్చర్యకారాలు జరిగించాడో దేవునికి తెలుసు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న దగ్గర నుంచి ఫరో వారి మీద కక్షగట్టి మగపిల్లల్ని చంపేసేయండి, ఏ ఇంటిలోంచి అయితే ఆజ్ఞ జారీ అయిందో మగపిల్లలు పుట్టడానికి వీల్లేదు, వారి నుండే కాన్పుపేటల మీద చంపేసేయండి ఏ ఫరో అయితే ఆజ్ఞాపించాడో ఆ ఫరో ప్రక్కనే నా దేవుడు మోషేని కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. My God has a way of deliverance. My God has a way to strengthen His people. My God has a way to deliver His people out of bondage. ఏ ఇంట్లోంచి అయితే ఆజ్ఞలు పుట్టాయో అదే ఇంట్లోనికి నా దేవుడు మోషేని నడిపించాడు. పెరిగాడు అక్కడ 40 సంవత్సరాలు. పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. వాస్తవం అర్థమైంది. ఆ తర్వాత మోషే గొప్ప నాయకుడిగా దేవుని చేతిలో వాడబడ్డాడు. ప్రతికూలతలోనే ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి పొందారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలుని చూసి అసహ్యపడ్డారట. వీళ్ళేంటి ఎంత విస్తరించిపోతున్నారని అసహ్యపడ్డారట. వారి మీద భారాలు మోపారు, కానీ నా దేవుడు వారిని విడిపించాడు. ఐగుప్తు బానిసత్వం బయటికి తీసుకొచ్చి, ఎర్ర సముద్రాన్ని చీల్చి, ఎరికో గోడలను పడగొట్టి కనాన్ దేశంలో నడిపించి, కనాన్లో అప్పటికే పాతికిపోయిన అనేక మంది జనాంగాలను తొలగించి నా దేవుడు తన ప్రజల పట్ల చేసిన గొప్ప కార్యాలన్నీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు తెలుసు. శ్రమ వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏదైనా నింద వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏదైనా ప్రతికూలత వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అనారోగ్యాలు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుడు ఎంత గొప్పవాడో గమనించు. ఆయన నీ పితరుల జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలు ఏంటో గుర్తించు. నీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచు, దేవుని మీద విశ్వాసాన్ని పెంచు. ఆయన వైపు నువ్వు చూడడం ప్రారంభించు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంత ధైర్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే, మా దేవుని సామర్థ్యం మాకు తెలుసు. దేవుని ప్రజలను దేవుడు నడిపించిన విధానం, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా ప్రజలను నా దేవుడు నడిపించాడు. అనేక మంది శత్రు రాజులు ఇశ్రాయేలు ప్రజలను హతమార్చాలని పూనుకున్నప్పటికీ కూడా నా దేవుడు చేసిన గొప్ప కార్యం వారిని కాపాడి రక్షించాడు. దేవుని యొక్క ప్రణాళికలు వారి జీవితంలో నెరవేర్చాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు తెలుసా నీ దేవుడు సమర్థుడని? నీ దేవుడు సామర్థ్యం కలిగిన వాడని విషయం నీకు తెలుసా? ఈరోజు ఒక అనారోగ్యంతో నువ్వు ఉక్కిరిబిక్కిరైపోతున్నావు. అన్ని రిపోర్ట్లు నెగిటివ్గానే వచ్చినాయి నీకు. ఈయన కాదంటే ఆయన, ఆయన కాదంటే మరొక ఆయన. ఇప్పటికే 4-5 డాక్టర్ల చుట్టూ నువ్వు తిరిగావు. ప్రతి ఒక్కరు ఒకే మాట చెబుతున్నారు, ఇది ఇంకా కాదు, ఇది అవ్వదు. కెన్ యూ బిలీవ్ యువర్ గాడ్స్ ఎబిలిటీ? నీ దేవుని సామర్థ్యం నీకు తెలుసా? ఆయన నేను స్వస్థపరచగలిగే దేవుడు నీకు తెలుసా? నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. దేవుడు చేసిన వాగ్దానం ఇది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నాడు 3 నెలల కన్నా బ్రతకమన్నాడు ఒక ఆయన్ని. ఏంటి సార్ నాకున్న ప్రాబ్లం? ఊపిరితిత్తులు పాడైపోయినాయా, భయంకర వ్యాధులు నీ దేహంలో ఉన్నాయి, మహా బతికితే 3 నెలలు బ్రతుకుతావు, అది కూడా చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు బ్రెత్లెస్నెస్ వచ్చిందంటే నువ్వు చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. బెడ్ మీద పడుకున్నాడు హాస్పిటల్లో. ఒక అమ్మాయి వచ్చింది లోపలికి, యేసుప్రభువు నిన్ను ప్రేమిస్తున్న సువార్త చెప్పింది. కుక్క బయటకు పో అని తిట్టాడు ఆ అమ్మాయిని. ఓ డాగ్, గెట్ అవే ఫ్రమ్ మీ, హౌ డేర్ యూ టు షేర్ ద గాస్పుల్ టు మీ. దేవుని సువార్త ప్రకటించడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి ఆ అమ్మాయిని తిట్టి పంపించేశాడు. మళ్ళీ 2వ రోజు వచ్చింది, అదే మాట చెప్పింది. యేసు ప్రభు సజీవుడు, నీకోసం రక్తం కార్చాడు, ఆయన నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు, నేను వాడుకొనబోతున్నాడని. మళ్ళీ తిట్టాడు 2వ రోజు. 3వ రోజు వచ్చింది, గట్టిగా అడిగాడు, ఎవరు పంపిస్తున్నారు నిన్నని, ఎవరున్నారు బయట, నువ్వు ప్రతిరోజు వస్తున్నావు ఈ మాటలు చెప్తున్నావు అంటే. ఆమె అంది, యవనస్తురాలే, చిన్న ప్రాయంలో ఉన్న అమ్మాయే,
యేసుప్రభు పంపిస్తున్నాడు అంద. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. జీసస్ ఈజ్ సెండింగ్ మీ టు యూ టు కన్వే దిస్ మెసేజ్, టు కమ్యూనికేట్ దిస్ గాస్పెల్. ఆ రోజు ప్రార్థన చేసుకున్నాడు. 3 నెలల్లో చచ్చిపోతా ఉన్నాడు డాక్టర్. అనేక సంవత్సరాలు బ్రతికాడు. సౌత్ కొరియాలో సోల్ అనే నగరం, ప్రపంచంలో అతిపెద్ద సంఘం, లక్షలాది మంది ప్రజలు, దేవుని స్వార్థను ప్రకటించిన దావీదునుడు పాల్ యాంగిచో దేవుని చేతిలో బలంగా సాధనంగా వాడబడ్డాడు. డాక్టర్ ఇచ్చాడు కేవలం 3 నెలల్లో, కానీ నా దేవుడు బతికించాడు జీవితకాలం అంతా. మొత్తం ప్రపంచం అంతా తిరిగాడు దేవుని స్వార్థ ప్రకటించిన గొప్ప దావీదునుడు ఆయన. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? నీ జీవితంలో వీటితో బంధించబడ్డావు. ఏ శ్రమలో నీవు ఉన్నావు, ఎలాంటి నిందల్లో నీవు ఉన్నావు, ఎలాంటి ప్రతికూల వాతావరణంలో ఉన్నావు, ఎలాంటి వ్యసనంలో నీ జీవితం నీరు గారిపోతుంది. బహుశా నిన్ను చూసిన వారందరూ ఇలా అంటారేమో, నీవు వ్యసనంలోంచి బయటికి రాలేవు, ఈ పోర్నోగ్రఫీ నుండి నువ్వు బయటికి రాలేవు, ఈ భయంకర పాపం నుంచి నువ్వు బయటికి రాలేవు, ఈ త్రాగుడి నుంచి నువ్వు బయటికి రాలేవు, ఈ ధూమపానం వదిలిపెట్టలేవు, ఈ అక్రమ సంబంధం వదిలిపెట్టలేవు, ఈ అక్రమ సంపాదన వదిలిపెట్టలేవు, ఈ పాపం నుండి విడుదల రాదని చాలామంది అన్నారేమో. ఒక్కసారి యేసయ్య చోటి నీ జీవితంలో ప్రతి బంధకాన్ని తెంచగలిగే సామర్థ్యం నా దేవునికి ఉంది. హల్లెలూయా. ప్రతి బంధకాన్ని తెంచి నీకు విడుదల ఇవ్వగలిగే సామర్థ్యం ప్రభువుకు ఉంది. మై గాడ్ ఈజ్ ఏబుల్. నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఒకసారి మీ ప్రక్కవారు తిరిగి చెప్పండి, నా దేవుడు సమర్థుడని. ఆమేన్. మై గాడ్ ఈజ్ ఏబుల్. నేను లేవనెత్తగలిగిన వాడు ఆయన. దుర్భర పరిస్థితుల్లో ఉన్నావేమో ఈరోజు తింటే రేపు ఏంటి అని ఆలోచన చేసే పరిస్థితులు నీవు ఉన్నావేమో. ఎల్లుండి నా జీవితం ఏంటని ఒకవేళ భయం నీలో ఉంది, నా పిల్లల భవిష్యత్తు ఏంటనే భయం నీలో ఉందేమో. ద లార్డ్ ఈజ్ స్పీకింగ్. గాడ్ ఈజ్ ఏబుల్. దేవుడు సామర్థ్యం కలిగిన వాడు ఆయన. నేను నడిపించగలిగిన వాడు. బంధాలు విచ్ఛిన్నం అయిపోయినాయి, చేయి ప్రార్థించే దేవుని సన్నిధిలో. పిల్లలు దూరం అయిపోతున్నారా? మొన్నటిదాకా మా కుమారుడు మాతో కలిసి ఉన్నాడండి, మరి ఏం వచ్చిందో తెలియదు, మనస్పర్ధ, ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి, మాకు ఫోన్ చేయట్లేదండి, మాట్లాడడం లేదండి, బాధ అనిపిస్తుందని చెప్పు. దేవునికి నీ బాధ ఏంటో చెప్పు. నీ బంధాలను పునరుద్ధరించగలిగే శక్తి దేవునికి ఉంది. అద్భుతాలు జరుగుతాయి. మహిమోన్నతుడైన దేవుడు ఆయన. నెబుకద్నెజరు విను, మా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. మండుచున్న వేడిమి గల గుండంలోంచి మమ్మల్ని బయట తీసుకొస్తాడు. పడవేయబడ్డారు వాళ్ళు, కానీ కృంగిపోలేదు, చింతపడలేదు, అధైర్యపడలేదు, దేవుని కోసం నిలబడ్డారు. ప్రభువు వారితో 4వ వాడిగా తిరుగుతాడని బహుశా వారికి అప్పుడు తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే 7 వేడిగల ఆ గుండంలో ఆ 3 పడవేయబడ్డారో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మై గాడ్స్ ప్రెజెన్స్ వాజ్ మోర్ ఎవిడెంట్. ఎప్పుడైతే శ్రమలో వారు ఉన్నారో, అగ్ని గుండంలో వేయబడ్డారో, నా దేవుడు ఎవరినో దూతనో, మికాయల్నో, లేకపోతే గాబ్రియేల్నో, రఫాయేల్నో, రఘుయేల్నో దేవుడు ఎవరినో పంపించలేదు. సాక్షాత్ ఆయనే దిగొచ్చాడు. దేవుని నామాను స్తోత్రం కలుగును గాక. 4వ వాడిగా వారితో ఏం చేస్తారంటే అగ్నిగుండంలో సంచరిస్తారు. గాడ్ వాజ్ మూవింగ్ విత్ దెమ్. జాగ్రత్త వినండి, కొన్ని సందర్భాల్లో శ్రమ రాకుండా కూడా దేవుడు తప్పించగలడు నీ జీవితంలో. 2వ మాట, శ్రమ వచ్చినాగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ శ్రమలో నీతో నిలబడగలిగే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ దేవుడు నీ జీవితంలో శ్రమ రాకుండా కూడా చేయగలడు. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన నామం అత్యధికంగా మహింపరచబడి నిమిత్తం శ్రమ వచ్చినప్పటికీ నువ్వు భయపడక్కర్లా. ఎందుకోసం అంటే ఆ శ్రమలో నీకు తోడుగా ఎవ్వరూ ఉండకపోవచ్చు, కానీ దేవుడు నీకు తోడుగా ఉండగలిగిన దేవుడు ఆయన, నీ ప్రక్కనే ఉండగలిగిన దేవుడు ఆయన. God's presence was more evident, more enthusiastic and more powerful, more glorious than ever before. నేను అనుకుంటాను షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు అంతకుముందు ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని అనుభవించి ఉండొచ్చు, కానీ ఆ అగ్నిగుండంలో ఆయనే వారితో సంచారం చేస్తూ ఉంటే ఇంకేళ్ళ ఫోకస్ అంతా అగ్నిగుండం మీద లేదు. అక్కడే కనుక దేవుడు లేకపోయి ఉంటే, అమ్మ ఎంత పెద్దది అగ్నిగుండం, ఎన్ని ఉన్నాయి చూడు ఇక్కడ, ఏంటి పరిస్థితి, వారి దృష్టి అంతా దాని మీద ఉండేదేమో. కానీ ప్రభువు వారితో సంచరించడం వలన ఇప్పుడు వారి దృష్టి అంతా ఎవరి మీద ఉంది? దేవుని మీదే. నీ శ్రమలో నీకు తోడుగా ఉండగలిగిన దేవుడు, నీ కన్నీటిలో నీ బాధను అర్థం చేసుకున్న దేవుడు, నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుడు, నీ ఒంటరితనాన్ని నుంచి నేను విడుదల చేసే దేవుడు, నిన్ను ప్రేమించే నీ స్నేహితుడు ఆయన. ఆ స్నేహం ఎంత గొప్పది అంటే ప్రాణ స్నేహితులే బద్ధశత్రువులు అయిపోయిన దాఖలాలు చరిత్రలో చాలా ఉన్నాయి. బహుశా మీ జీవితంలో కూడా అనుభవించి ఉండొచ్చు. ప్రాణ స్నేహితులే, ఇంక వీళ్ళు లేకపోతే నేను ఉండలేను అనుకున్న వాళ్ళు ఈరోజు బద్ధశత్రువులే. ఒకళ్ళట్టు ఒకళ్ళు నిలబడి రా నీ సంగతి తెలుస్తానని దెబ్బలాడుకున్న సంగతులు కూడా చాలా ఉన్నాయేమో. లోక స్నేహం, లోక స్నేహితులు కొన్నిసార్లు నేను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ పరమమిత్రుడు ఆయన, ఉన్నతమైన స్నేహితుడు,
ఆయన ఎప్పుడు నిన్ను నన్ను ఏం చేయడు, ఆయన విడిచిపెట్టాడు. నీ తండ్రి చచ్చిపోయాడని ఏడుస్తున్నావా? నీ తల్లి దూరం అయిపోయిందని బాధపడుతున్నావా? నీ తోబుట్టువులు నీకన్నా చిన్న వయసులో ఉన్న వాళ్ళే చనిపోయారని ఏడుస్తున్నావా? లేదా అందరూ నిన్ను వదిలిపెట్టి ఒంటరిగా చేశారని బాధపడుతున్నావా? దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఆయన ఆ సందర్భంలో నీతో ఉన్నంతగా ఆ సన్నిధి కాంతి నువ్వు అనుభవించగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకట్లేదు. నిన్ను బలపరిచి నడిపించే దేవుడు ఆయన. మా తండ్రి గారు వాళ్ళ నాన్నగారిని బాగా ప్రేమించేవారు. మా తాతయ్య గుడివాడ దగ్గర గ్రామంలో ఆయన చనిపోయాడు. మా తాతయ్య కొంచెం అనారోగ్యంతోనే చనిపోయాడు. మా తండ్రి గారు బాధపడ్డారు. ఎందుకంటే తండ్రి చనిపోతే ఎవరికైనా బాధే. ఒకరోజున చాలా వేదనతో, అంటే తండ్రిని కోల్పోయిన బాధలో ఉండి మా నాన్నగారు పడుకుంటే ఆ రాత్రి ప్రభు చూపిస్తున్నాడు, మా తాతయ్య ప్రభు రాజ్యంలో సంచారం చేస్తున్నట్టుగా దేవుడు చూపించారట. ఆ దృశ్యాన్ని చూడగానే మా తండ్రి గారు ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఎస్, వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో నమ్మకం ఉంది, నిరీక్షణ ఉంది దేవునితో ఉన్నారని. అయితే మా తాతయ్య తన చివరి దశలో ప్రభువుని అంగీకరించాడు. అంతకుముందు లోకంలో బ్రతికేవాడు. మా నాయనమ్మ పోరాడింది ప్రార్థనలో, అయ్యా నా భర్తను మార్చోయా. మా తాత కొంచెం పేకాట వీరుడు అనమాట ఆయన. అది మా నాన్నగారు కూడా వచ్చేసింది, తండ్రి గారిలో ఉన్న లక్షణం. అయితే మా తండ్రి గారిని దేవుడు విడిపించాడు. కానీ మా తాతయ్య ఇంకా విడిచిపెట్టబడలేదు. కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆ హడావిడి అంతా మీకు తెలుసు. ఏంటి హడావిడి? కోడిపందాలు, చిత్తులాటలు, లల్లాయి గుండు. చిత్తులాట అంటే రెండు ₹10 కాసులు అలా పైకి వేస్తారు. మొత్తం చుట్టూ కూర్చుంటారు. మొత్తం కుప్పలు డబ్బులు వేసుకుని కూర్చుంటారు. ఆ కాయిన్ల మీదే ఈ డబ్బులు ఆధారపడి ఉంటాయి, ఎవరికి ఎంత రావాలో. లల్లాయి గుండు ఉంటుంది, 8 ఫోటోలు పెడతారు. గెలిగిస్తాడు. దానిలో ఒక డబ్బా ఉంటుంది. మనం ఆ ఫోటోల మీద వేయాలి సినిమా యాక్టర్ల పేర్లు. సినిమా యాక్టర్ల ఫోటోలు ఉండేవి. వీళ్ళు ఏం చేస్తారు, ఇదిగో ఈయన మీద ₹100, ఈయన మీద ₹50 అని చెప్పి వేస్తూ ఉంటే ఆ డైస్ని ఒక డబ్బాలో వేసి ఇలా ఓపెన్ చేయగానే ఎవరి బొమ్మ అయితే వచ్చిందో వాళ్ళకి డబల్ ఇచ్చేవారు. 100 పెడితే 100 వచ్చేసేది. అలాంటి లల్లాయి గుండు ఆటలు, ఆ తర్వాత కోడి పందాలు, ఇవన్నీ కూడా మా తాతయ్య సంక్రాంతి పండుగతో దొరికేవాడు కాదు. అసలు సంక్రాంతి అంటే మంచి మార్పు అని అర్థం. సంక్రాంతి అంటే అర్థం ఏంటి? మంచి మార్పు అని అర్థం. మరి ఎంత మార్పు వస్తుందనేది కొంచెం ఆలోచన చేయాలి ప్రజల్లో. పండగలు చేసేసుకుంటున్నామంటే కాదు, ఆ పండగ నీలో ఏ మార్పు తీసుకొచ్చిందని, ఏ వ్యసనం నుంచి నువ్వు బయటకు వచ్చావని ఆలోచించేయి. ఆ సందర్భంలో మా తాతయ్య అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అమ్మోనియం సారా తాగేవాడు. లీటర్ సారా ₹1కి ఇచ్చేసేవారట. మా నాయనమ్మ ఒక స్కూల్లో పనిచేసేది. దానిలో వచ్చే డబ్బులు తీసుకొచ్చి బైబిల్లో పెడతా ఉండేది. మా తాతయ్యకి తెలిసేనమాట డబ్బులు ఎక్కడ దొరుకుతాయంటే నా భార్య బైబిల్లో దొరుకుతాయి. బైబిల్ పెట్టేసుకునేవాడు చాలా సంతోషంగా. మా నాయనమ్మ బైబిల్ చదువుతాడేమో ఈరోజని ఆవిడ బయటికి వెళ్ళిపోయి డబ్బులు తీసేవాడు. దానిలో తీసేసి వెళ్ళిపోయి మొత్తం అన్నీ ప్రార్థన చేశారు. మా తండ్రి గారు ప్రార్థన చేశారు, మా నాయనమ్మ ప్రార్థన చేసింది. చివరి దశలో ప్రభువుని అంగీకరించాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చే ఆదరణ చాలా గొప్పది. ఒకవేళ నీ కుటుంబ సభ్యులను కోల్పోయి నువ్వు ఏడుస్తున్నావేమో, ఫీల్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధితో ఉంది. ఈ లోకంలో ఎవరో ఇప్పుడు శాశ్వతం కాదు, శాశ్వతుడు దేవుడు ఒక్కడే, మన ప్రభువైన యేసయ్య. హల్లెలూయా. వారు పడవేయబడ్డారు వారికి ఉన్న భక్తి జీవితాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి. కానీ దేవుడు వారిని ఏం చేశారు చెప్పండి? బయటికి తీసుకొచ్చాడు. మనం అదే 26వ వచనం చదివాం. పడవేయబడిన వాళ్ళు అసాధ్యమనిపించిన ఆ భయంకరమైన ఫర్నెస్ నుండి, ఇంగ్లీష్లో ఏముండదంటే ఎ ఫ్యూరియస్ ఫైరీ ఫర్నెస్ అనే మాట అక్కడ రాయబడింది. తీక్షణమైన అగ్నిట, మామూలు అగ్ని కాదు అది, తీక్షణమైన అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలో నుండి ప్రభువు ఏం చేశాడు? వాళ్ళని బయట తీసుకొచ్చాడు. నేను గుజరాత్లో జిందాల్ స్టీల్ ప్లాంట్ చూశాను. నేను మన చర్చ్ మెంబర్ రాజశేఖర్ గారని, ఆయన ఇదివరకు గుజరాత్లో ఆ ప్రాంతంలో ఉండేవారు, జిందాల్లో పనిచేసేవాడు ఆయన. నేను గుజరాత్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒకరోజు స్టీల్ ప్లాంట్ చూద్దాం లోపల తీసుకెళ్ళి, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంటే చాలా పెద్దది అది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఆ ముడి ఐరన్ని తీసుకొచ్చిన దగ్గర నుండి ఐరన్ బార్స్ బయటకు వచ్చేంత వరకు ఆ ప్రక్రియ అంతా కూడా చూసాం. ఫైనల్గా మేము వెళ్ళింది ఎక్కడంటే బ్రాయిలర్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఇనుము మన ఇంట్లో నీళ్లు మరిగినట్టు మరుగుతూ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా ముచ్చటపడి మనం అలా చేయి పెట్టామంటే ఈ చేయి కనపడదు అనమాట. ఇంకా అది ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియదు. అలా అంత వేడి మిగిలిన ఆ ఐరన్ మండుతూ ఉంటే
దాన్ని పెద్ద పెద్ద కంటైనర్లు వేసి తీసుకొచ్చి ఆ బారులో వేస్తూ ఉంటే ఎక్కడో ఉంది అది ఆ బ్రాయిలర్. మేము ఎక్కడ నిలబడలేకపోయాం. సెగ తగులుతూ ఉంటే ఆ వేడికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. 2 నిమిషాలు కూడా ఉండలేకపోయాం. అసలే చామంచాయలో ఉంటాం, కాసేపు ఉంటే మళ్ళీ ఆఫ్రికాలాగా అయిపోతుందని చెప్పి వెనకొచ్చాను నేను. ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని. ఎందుకంటే ఆ సెగ తట్టుకోలేకపోతున్న బ్రాయిలర్ దగ్గర. అసలు ఇన్సైడ్ ద బ్రాయిలర్ ఎలా ఉంటుంది పరిస్థితి? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అడిగితే చెప్తారు ఎలా ఉంటుందంటే, మేము వెళ్ళొచ్చాం కానీ మా దేవుడు మా చుట్టూ ఉన్నాడు కాబట్టి మాకేమీ కాలేదు. వావ్, వాట్ ఏ పవర్ఫుల్ టెస్టిమనీ ఇట్ ఈస్. బయటకు వచ్చారంట వాళ్ళు అసాధారణకర పరిస్థితుల్లో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బయటికి రాలేవు అని ఎవరన్నా అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, బయటకు వస్తావు. హల్లెలూయా. దేవుడు నేను విడిపిస్తాడు. ఆయన నీతో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను బయటికి తీసుకొస్తాడు. ఆయన ఆ భయంకర పరిస్థితిలోంచి నువ్వు బయటకు వస్తావు. యూ విల్ కమ్ అవుట్. డోంట్ వరీ అబౌట్ ది సిచ్యువేషన్ దట్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ టుడే. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కుటుంబ సమస్య ఎంత గడ్డు సమస్య అయినా కావచ్చు, దేవుడు నేను బయటికి తీసుకొస్తాడు సమస్య నుండి. ధైర్యం తెచ్చుకో, ప్రభు నీకు విడుదల ఇస్తాడు. బయటకు వచ్చారు వీళ్ళు. ఇప్పుడు అన్నాడు నెబుకద్నెజరు, బాబు నా ఈగో సాటిస్ఫై చేయడానికైనా కొంచెం వాసన వస్తుందేమో చూడండి. అంత భయంకరమైన అగ్నిగుండం వేడి చేశాను. నా సైనికుల్లో బలిష్ఠులు చాలామంది చచ్చిపోయారు. ఎందుకు చనిపోయారు? వీళ్ళని వేయడానికట బలిష్ఠులైన వాళ్ళు తీసుకొచ్చారట. అక్కడ బలిష్ఠులైన మనుషులనే మాట ఉంది, కానీ ఒక ట్రాన్స్లేషన్లో అయితే బబులోను రాజ్యంలో అతి ముఖ్యమైన సైనికులు అంట వాళ్ళు. వాళ్ళని చూస్తేనే ఒకలాంటి ఇంప్రెషన్ అనమాట. అంత ఎత్తు, అంత పరిస్థితి. వాళ్ళని తీసుకొచ్చారు. నేను జాంబియాలో లివింగ్స్టన్కి వెళ్ళినప్పుడు ఒక సర్టన్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాకు సెక్యూరిటీ ఇచ్చారు. నా పక్కన 2 గన్నులు పట్టుకుని ఎంత తోళ్ళు నిలబడ్డారు. వాళ్ళని ఎలా చూస్తున్నాను నేను, అంత దిత్తున్నారు వాళ్ళు. ఎవరైనా వాళ్ళు ముందుకు వచ్చారంటే గన్ను ఉపయోగించాల్సిన పరిస్థితి లేదు. అడు కొంచెం కళ్ళు ఎర్ర చేస్తే మనలాంటి వాళ్ళకి అలా పల్స్ డౌన్ అయిపోయి అలా పడిపోయి ఇంకా బలం ఉంటే ఒక గొయ్యి తీసేసుకుని కూడా లోపలికి వెళ్ళిపోతాం. అంత ఉన్నారు. ఒక్కొక్కటి చూస్తూ ఉంటే నా పక్కన నిలబడ్డారు. కొంచెం మనం ఇలా మరి వాళ్ళ పక్కన నిలబడ్డామంటే మనం కూడా కొంచెం కనబడాలి కదా, అందుకు కొంచెం ఇలా నిలబడాల్సిన పరిస్థితి. వాళ్ళు చూస్తేనే భయం వేసేలా ఉంది. రబ్షాకే అన్నవాడు కూడా అలాగే ఉండేవాడట. అష్షూర్ రాజు దగ్గర పనిచేసేవాడు రబ్షాకే, బైబిల్లో ఉన్నాడు. కళ్ళెర్ర చేస్తే జ్వరం వచ్చేసారు జనాలకి. చరిత్రలో రాయబడ్డే విషయాలు. రబ్షాకే కళ్ళెర్ర చేస్తే ఆ ఎదుటివాడు జ్వరం వచ్చేదాడు. అంత పవర్ఫుల్గా ఉండేవాడు మనిషి. అలాంటి వాళ్ళని పట్టుకొచ్చాడు. ఎవరిని వేయడానికి? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను. బహుశా వాళ్ళని ఉంటారు, అరే ఎందుకురా కష్టం తెచ్చు శ్రమ. వీళ్ళు అనుకున్నారు ముందు మీ సంగతి చూడండి. వీళ్ళని వేసిన వాళ్ళు ఏమైపోయారట? అగ్ని ఆ సెగకి వీళ్ళు ఏమైపోయారు? కాలిపోయారు, చచ్చిపోయారు. నెబుకద్నెజరులో చాలా బాధలు ఉన్నాయి. ఒకటి, తన యొక్క ప్రాజెక్ట్ విఫలమైపోతుంది. ఇది కనుక జరగలేదంటే రేపొద్దున ఇంకెవడు తను చెప్పిన పనికి లోబడ్డు, తన ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతుంది. బలిష్ఠులు చచ్చిపోయారు. కనీసం వాళ్ళు వాసనన్నా వచ్చినా కొంచెం నా ఈగో సాటిస్ఫై అవుతాం అనుకున్నాడు. కానీ నా దేవుడు నెబుకద్నెజరుకి ఆ అవకాశం కూడా ఇవ్వాల. హల్లెలూయా. పోనీ తల వెంట్రుకలన్నా వాసన చూడండియా. ఆ షడ్రక్ గారి నెత్తి మీద ఒక ఇంటికైనా కాలిందేమో చూడండియా. ఆ అబేద్నెగో తలకి కొంచెం బట్టబుర్ర ఉంది, అయినా పర్లేదు, ఎక్కడో మూల ఒక వెంటికైనా కాలిందేమో చూడండి. నో ఛాన్స్. వాళ్ళు ఎలాగైతే వెళ్ళారు అవే వస్త్రాలు, అంగి, నిలువుటంగి, తక్కిన వస్త్రాలు అంటే లోదుస్తులు అన్నీ ఎలాగైతే వెళ్ళారో మళ్ళీ అలాగే బయటకు వచ్చారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వీరు వెళ్ళి రావడమే, అక్కడ దేవుని నామం మహింపరచబడింది. పడవేయబడ్డారు, బయటకు వచ్చారు. 3వ మాట చదువుకున్న చివరి వచనంలో ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో నెబుకద్నెజరు గుర్తించాడు, వీరి దేవుడు గొప్పవాడు, వీరి దేవుడు ఆ ఉన్నతమైన దేవుడు. బబులోను సంస్థానములో వారిని ఏం చేశారట? హెచ్చించారు. నేను ప్రకటిస్తున్నాను ఈ రోజున, దేవుని బిడ్డలు జాగ్రత్త వినండి. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న ఈ శ్రమ, ఈ నింద, ఒక నిరుత్సాహం, ఒక నిరాశ, ఒక ఒంటరితనం, ఒక ఎడబాటు ఒకరోజు నేను హెచ్చించడానికి వచ్చాయని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గాడ్ ఈజ్ గోనా ఎగ్జాల్ట్ యూ. దేవుడు నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన. ఒకరోజు నేను నిలబెట్టే దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. ఏ శ్రమలోనే ఉన్నా కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రభు నేను హెచ్చించడానికే. మా తల్లిదండ్రులు 2 ఉద్యోగాలు రాజీనామా చేసి రాజమండ్రి వస్తే కొన్నిసార్లు మా దీనస్థితిని చూసి చాలామంది మమ్మల్ని హేళన చేశారు.
మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మాకు తెలిసిన ఆయన ఒకసారి ఆయనకో జీప్ ఉండేది, జీప్ వేసుకొచ్చాడు మా ఇంటికి. చిన్నపిల్లం కదా సరదా పడి ఆ స్టీరింగ్ అలా పట్టుకున్నా. ఆ రోజు చూడాలంటే నా పరిస్థితి, ఆ స్టీరింగ్ పట్టుకోగానే వచ్చేసి, హౌ డేర్ యూ టచ్ ద స్టీరింగ్ ఆఫ్ జీప్ అన్నాడు. మా జీప్ స్టీరింగ్ పట్టుకొని నీకు ఎంత ధైర్యం? బాధ వేసింది. ఇంట్లోకి వెళ్ళి బాధపడ్డాను. మా అమ్మగారికి చెప్పాను, మమ్మీ ఆ స్టీరింగ్ పట్టుకున్నాడు, కేకలేసాడు మమ్మీ, తిట్టేసాడు మమ్మీ అని. బాధపడక నాయన, దేవుడు నేను హెచ్చిస్తాడు ఒక రోజున, నువ్వు అనేక మందికి ఇచ్చేవాడుగా మారుతావు, దేవుడు నేను నిలబెడతాడు, వాడుకుంటాడు నేను, నువ్వేం కంగారు పడకు. ఈరోజు నేను చెప్పగలను, దేవుడు మాకు ఏం తక్కువ చేయలేదు. హల్లెలూయా. అన్నీ ఇచ్చాడు దేవుడు. ఆయన నాకు ఏది అవసరమో అది నా దేవుడు ఇవ్వకుండా ఉండలేదు. ప్రైజ్ ది లార్డ్. ఏది అవసరమో అన్నీ ఇచ్చాడు దేవుడు. ఆయన ఒక్కోసారి నా హృదయం అంతా కృతజ్ఞత, ఇంకేం ఉండదు, ఓన్లీ ప్రైజింగ్ లార్డ్. హూ ఆర్ వీ? ఒక జీప్ స్టీరింగ్ పట్టుకుంటేనే అవమానించబడ్డ నన్ను ఈ రోజున ఇన్ని ప్రాంతాలు, జింబాబ్వేలో అడుగుపెట్టగానే దేవుని స్తుతించాను. నేను అడుగుపెట్టిన 90వ దేశం జింబాబ్వే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దేవుడు నడిపిస్తున్నాడు అంతే. నేను అనుకుంటే వెళ్ళి కాదు, నేను నా వల్ల అవుద్దంటే జరిగే పనులు కాదు అవన్నీ కూడా. దేవుడు నడిపించాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదా. నాకు అవసరమైనది సమస్తాన్ని దేవుడు ఇస్తున్నాడు. అవమానాలు గుండా వెళ్ళావా? నేను చాలామంది అవమానించాను ఇప్పటికే. దేవుడు నిన్ను హెచ్చించడానికే ఆయన ప్రణాళికలు ఆయనకు ఉన్నాయి. ధైర్యం కలిగి ఉంటావా దేవుని బిడ్డ? ఆయన మీద ఆశ పెట్టుకుంటావా? ఇశ్రాయేలు నీ దేవుని మీద ఏం పెట్టుకో? ఆశ పెట్టుకో. లాంగ్ ఫర్ హిమ్, డిజైర్ ఆఫ్ హిమ్ మోర్ అండ్ మోర్. ప్రభు మీద అనుకోండి, బలంగా ప్రార్థించేయండి, దేవుని సంరక్షణలో ఎదగండి, మీ కుటుంబాలను కాపుదల కాయండి. ప్రార్థన ద్వారా విజ్ఞాపనలో ఎదగండి. పరిశుద్ధాత్మ దేవుని స్వరానికి వినబడుతున్నప్పుడు, దేవుని వాక్యానికి అందించబడుతున్నప్పుడు ధైర్యం తెచ్చుకో, ప్రోత్సాహపరుచుకో, దేవుని చిత్తాన్ని గ్రహించి ముందుకు సాగిపో. ఎంత వాక్యం విని వెళ్ళి మరలా రోజు విచారపడినట్టుగా నువ్వు ఇంటి దగ్గర విచారపడుతుంటే వాక్యం నీలో ఫలించట్లేదని అర్థం. ధైర్యంగా ఉండు. ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కో. నీ దేవుడు నీతో ఉన్నాడని. ఇమ్మానుయేలుగా లోకానికి వచ్చిన దేవుడు, ఆనాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో ఉన్న దేవుడు, అగ్ని బలమును చల్లార్చిన విశ్వాసం వారికి ఉంది. ఈరోజు ఇదే విశ్వాసం ప్రొఫెస్ చేయగలిగితే, శ్రమ వచ్చినప్పుడు దేవుని కోసం నిలబడగలిగితే, పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడు కూడా మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు, మేము ఆయనకు వ్యతిరేకంగా ఏ పని చేయమని నువ్వు నిర్ణయించుకోగలిగితే నిన్ను హెచ్చించువాడిని దేవుడు. హల్లెలూయా. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్నేం చేస్తున్నాడు ఆయన? వాగ్దానం చేశాడు దేవుడు. వాగ్దానం నిలబెట్టుకునే దేవుడు ఆయన. ఆయన వైపు చూస్తావా? పడవేయబడ్డారు, అక్కడతో చరిత్ర అయిపోలేదు. బయటకు వచ్చారు, అక్కడతో చరిత్ర ఆగిపోలా. వారు ఏం చేయబడ్డారట? హెచ్చింపబడ్డారు. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఈరోజు నా జీవితంలో అలాంటి అనుభవాన్ని కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.